హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జేఎమ్స్ కిచెన్ వరల్డ్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అయిపోయే కుక్కర్ బిర్యానీ రెసిపీని అయితే చేసి చూపించేస్తానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను బాగా కడిగి. ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. అది కూడా వేసి బాగా కలిపిన తర్వాత హాఫ్ కేజీ చికెన్‌కి రూ. 10 కర్డ్ ప్యాకెట్ మొత్తం పడుతుంది. ఆ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను నేను. వేసి బాగా కలుపుకున్న తర్వాత లెమన్ పిండేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కనుంచేసుకోండి. అలాగే ఒక 2 గ్లాసెస్ రైస్‌ని కూడా కడిగి పక్కనుంచేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఆనియన్, టమోటా, బిర్యానీ మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బటర్ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ మసాలాస్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 5 మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత ఒక గ్లాసెస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యంకి. అది కూడా వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసి ఒకసారి కలిపి లెమన్ పిండేసి కుక్కర్‌లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మీరు రైస్ కుక్కర్‌లో చేసుకునేలా ఉంటే రైస్ కుక్కర్‌లో ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకోండి. ఇక్కడ చికెన్ ఉడికిన తర్వాత అందులోకి వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! జ్యూసీగా ఎంత టేస్టీగా వస్తుందో ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. నచ్చితే ప్లీజ్ డూ ఫాలో టు అవర్ పేజ్ జేమ్స్ కిచెన్ వరల్డ్. ఫుల్ వీడియో యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జేమ్స్ కిచెన్ వరల్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.